బాగుంది. సారంగ్ పైన జాతకం సినిమా చాలా బాగుంది. నేను అసలు ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ కడుపు నవ్వుకునే సినిమా తీశాడు మోహన్ కృష్ణ ఎందుకంటే గారు. చెప్పండి, ఇంకా చెప్పండి. సాంగ్స్ ఒకటి ఉంది కానీ అంత సాంగ్స్ గురించి కాదు, మెయిన్ కామెడీ మంచి. ప్రియదర్శిని గారు అయితే ఎన్ఎల్ కిషోర్ గారు కానీ మంచి కామెడీ ఎంటర్టైనర్. ఈ సమ్మర్ మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో వైవార్స కానీ తనిఖీలపర్ణి గారు కానీ హీరోయిన్ గా ఒక అమ్మాయి చేసింది, పేరు తెలియదు కానీ బాగుంది. చాలా సింపుల్ స్టోరీ, మంచి కామెడీ ఎంటర్టైనర్. 4 సినిమా తర్వాత దానికంటే పెద్ద హిట్ సినిమా. అసలు కామెడీ ఈ టైప్ ఎక్స్పెక్ట్ చేయాల, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓవరాల్ చూసుకుంటే మంచి బ్లాక్ బస్టర్ ఈ సమ్మర్. చాలా బాగుంది. అంటే జాతకాలు నమ్మడం, గుడ్డిగా జాతకాలు నమ్మొద్దని చెప్పారు అంతే. లాస్ట్ ఓకే, జాతకాలు బట్టి కాదు, నార్మల్ గా అయిపోయింది. కామెడీ ఉంది, ఫుల్ కామెడీ. అంటే సాంగ్స్ ఒక 2-3 బాగున్నాయి. ఓకే డన్, ఓకే బాగుంది, అంత ఓకే డన్, ఫుల్ హిట్. కామెడీ అంటే అంటే సమ్మర్ హాలిడేస్ లో ఇది ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఆయన అసలు చాలా మంచి యాక్టర్. మధ్యలో ఏదో 1-2 మూవీస్ అట్లా అయింది కానీ బట్ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. హీరో అనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అందరిది బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే కొంచెం నార్మల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ జోనర్ నుంచి ఆయన బయటికి రాకుండా కంప్లీట్ గా ఆవేదిస్తున్నారు. మరి యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీ అయితే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీ అంతా వచ్చి ఇంత నవ్వుకుంటూ సినిమా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు. వచ్చిన అందరూ పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన అసలు ఇరగదీసేశారండి. దూకుడు సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అంత బాగుంది అనిపించింది. హీరోయిన్ బాగుంది. అంటే తర్వాత దర్శి గారికి కంప్లీట్ జోనర్ చేంజ్ చేశారు. వర్కౌట్ అయితే ఇట్లా మల్టిపుల్ స్టోరీస్ తో చేయడం అంటే ఆయన ఏదైనా చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇది మనం చూసాం కదా ఈ యాంగిల్. బట్ ఇందులో ప్రియదర్శి గారు ఉంటేనే చూడగలం అన్నట్టుగా ఉంది. అంత బాగా చేశారు. తనికెళ్ళబర్ని గారిది చిన్న క్యారెక్టర్ అండి. సినిమాలో అంటే ఫన్ కోసమే కదా మూవీకి వచ్చేది. హ్యాపీగా అంటే మీకున్న స్ట్రెస్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు లాంగ్ టైం తర్వాత ఆయన నుంచి ఒక కామెడీ ఫిలిం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అష్టాచమ్మ ఆయన ఫుల్ లెంత్ ఆఫ్ కామెడీ చూస్తే మనకు ఆ కామెడీ తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు విల్ బి ఫర్ ఎవర్ అనమాట. ఆయన కామెడీ కూడా ఎందుకంటే మనకు కొంతవరకు జంజాల గారి కామెడీ అంటాం, ఈవీ గారి కామెడీ, ఇవి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అదే కోవలోకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి కామెడీ కూడా నిజంగా సూపర్ సినిమా. అయితే నేను థరోలీ ఎంజాయ్ చేసా, ఫుల్గా నవ్వుకున్నా, ఫుల్గా సినిమాని ఎంజాయ్ చేసా. అండ్ దర్శి గారు, వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళ కామెడీ సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. శ్రీనివాస హాస్పిటల్ గారి క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ సినిమా. అసలు ఇదే జోనర్ ఎందుకైంది, మధ్యలో మనకి డిఫరెంట్ గా సమ్మోహనం ఒకటి లవ్ స్టోరీ తీసారు. ఫ్యామిలీ ఆడియన్స్ నాకటికడం తప్ప ఉంది, కానీ కామెడీ వేరు కదా. నవ్వించడం, మనుషుల్ని ఒక ఆర్గానిక్ కామెడీతో నవ్వించడం అనేది చాలా మంచి విషయం. అంటే పిచ్చిగా డైలాగులు పెట్టి, డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి, క్రింజ్గా చేసి కామెడీ చేసి నవ్వించవచ్చు. అలా నవ్వేది మనకు ఎక్కువ ఉండదు. బట్ ఇది హెల్తీ కామెడీ. చక్కగా ఒక మంచి సినిమాతో, ఒక మంచి కామెడీతో, ఎనర్జెటిక్ అండ్ ఆర్గానిక్ కామెడీతో చక్కగా కూర్చుని థియేటర్లో నవ్వుతున్నాం. ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు డబుల్ మీనింగ్ లేకుండా అంటే మరి హ్యాపీయే కదా. అలాంటి సినిమాలు తీయడం అనేది చాలా రేర్ కేసెస్. సో అది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి ఉండిపోతుంది. ఆయనకు మళ్ళీ నాకు తెలిసి అష్టాచమ్మ తర్వాత, సమ్మోహనం తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిలిం అనమాట ఆయనకి. నాకైతే ఏమో నెక్స్ట్ ఆయన ఇంకేవో జోనర్స్ వేరే ట్రై చేస్తానని చెప్తున్నారు ఈ మధ్యన చెప్పిన ఇంటర్వ్యూల్లో వాటిల్లో. సో నాకు తెలిసి ఆయన నుంచి ఒక డిఫరెంట్ జోనర్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఉంది. అంటే ఒక పెద్ద హీరోతో ఒక సినిమా అయితే ప్లానింగ్ ఉందన్నారు. ఎవరితో ఏంటి అనేది మనకు తెలీదు. సో
దర్శి గారి క్యారెక్టర్ మళ్ళీ ఆయన కామెడీ, ఆయన జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది. కోర్టులో ఒక టిపికల్ యాక్షన్ డ్రామా ఉంటుంది, బట్ ఇందులో అలా లేదు. ఆయన టైప్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీలోకి తీసుకొచ్చారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కామెడీ అసలు వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, ఈయన కలిపి ముగ్గురు చేసిన కామెడీ. అండ్ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళిద్దరి మధ్యన, వెన్నెల కిషోర్ గారు దర్శి గారి మధ్యన ఒక 10 minutes కామెడీ ట్రాక్ ఉంటుంది. మామూలుగా హిలేరియస్ అనమాట. అది కంప్లీట్ గా ఒక హెల్తీ కామెడీ తోటి మన ముందుకు వచ్చారు. సో సినిమా వాజ్ గుడ్. అండ్ రూపా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆవిడ హీరోయిన్ గా ఎమోషన్ పండిస్తూ కామెడీ కూడా ఆవిడ దగ్గర నుంచి ఇట్ వాజ్ రియల్లీ గుడ్. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఫ్యామిలీ అందరికీ మంచి ఎనర్జీ అండ్ ఒక హెల్దీ కామెడీ. ఆఫ్టర్ లాంగ్ టైం నవ్వుకోవడానికి వచ్చిన సినిమా. ల్యాగ్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ ఉంటుంది, ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నారు, బట్ పర్లేదు. ఆ కామెడీలో మనకు కుట్టుపోతుంది అనమాట ల్యాగ్ అనేది కూడా. సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ ఫన్. 3.25 రేటింగ్. ప్రియదర్శి గారు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మళ్ళీ అష్టాచమ్మ మీ తరహాలో ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని ఇచ్చారు. శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక అద్భుతమైన చిత్రంతో మళ్ళీ ఆయన కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఈ 15-20 రోజులు లేదా నెల్లాళ్ళు కుటుంబాలన్నీ ఈ వేసవ సెలవుల్ని ఈ సినిమాతో ఆస్వాదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణి పాత్ర నాకు ఇచ్చి నాకు కూడా ఒక స్థిరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంద్రగంటి గారికి, శివలంక కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అద్భుతం అండి. ఫ్యామిలీ సినిమా ఇది. మన కుటుంబాలు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కలిపి బురోమని వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. అంతే, అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా నన్ను మరీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక మధ్యతరగతి జాతకాలు నమ్మే కొడుకు, జాతకాలు నమ్మని తండ్రి. నమ్మద్దనే కనుక వ్యక్తిగతం అని చెప్తాం. చాలా కనెక్ట్ అవుతుంది, చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివలంక కృష్ణప్రసాద్ గారికి కూడా థ్యాంక్ యూ. అవును, అద్భుతం. మనకందరూ ప్రతి క్షణాన్ని అంటే ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వైవహర్ష ఈ ముగ్గురి కామెడీని మాత్రం యూనివర్సల్. ఇంకా అన్ని దేశాల్లో ఎంజాయ్ చేస్తారు తెలుగు వాళ్ళు. అదే అలాంటిది అలా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించింది. థ్యాంక్ యూ. ఏదండి పార్ట్ 2 పార్ట్ 2 ఏముంటుంది, అయిపోయిందిగా చెప్పడం అంత చెప్పేసారు. థ్యాంక్ యూ. ఏదండి నానా పార్ట్ 2 పార్ట్ 2 కథే ఉంది, అయిపోయిందిగా, చచ్చిపోయాడు వీడు. మీరు చెప్పాలి ఎలా ఉంది. బాగుందా? థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను పాత్ర చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అసలు ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే ప్రియదర్శి గారు ఎంత ప్లస్, వెన్నెల కిషోర్ అండ్ మన రామ్కి పాత్ర వేసిన మన హర్ష కూడా అంతే సపోర్ట్ అయ్యారు అందరికీ. అండ్ వండర్ఫుల్ యాక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. శ్రీనివాస్ వడ్లమన్ గారు, అంటే మోహన్ కృష్ణ గారి సినిమా కామిక్ టైమింగ్ ని క్యారీ చేసే యాక్టర్లు దొరకడం కూడా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ ఈ వీకెండ్ లో ఇంకో మళ్ళీ ఏదైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడాలని కోరిద్దాం. ప్రస్తుతం వరకు ఉన్నాను, ఫ్యూచర్ లో సంగతి తెలియదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అంటే మంచి ఫ్రెండ్ అవడంతో కమ్యూనికేషన్ కూడా మా ఇద్దరికి చాలా ఇది ఉందన్నమాట. అండ్ ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం బాగా జరుగుతూ ఉండేది. అండ్ అదే సినిమాలో పనిచేసినప్పుడు కూడా ఆ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి సినిమాలు యాక్చువల్లీ బాగా చూస్తుంటాయి. మా అష్టాచెమ్మకి అనుకున్నారు అప్పట్లో. యాక్చువల్లీ అది ఆయన దగ్గర ఒక కథ కూడా ఉంది, ఆయన్ని అడగలేదు. బాగుంటుంది కదా యాక్చువల్లీ. మీరు అందరూ ప్రెషర్ చేయండి, నేను కూడా చేస్తాం. ఒక కథ కూడా ఉంది, రాసుకున్నారు ఆయన. అది చేస్తే బాగుంటుంది నిజంగా. యా, నాకు కూడా అంటే చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 25th ఏప్రిల్కి మా మూవీ సూర్యాపేట్ జంక్షన్ రిలీజ్ అయింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఒక మంచి డేట్లో చూసి విడుదల చేద్దామని చెప్పేసి. సో వీ ఫౌండ్ April 25th వాస్ అ గుడ్ ప్లాట్ఫామ్ డేట్ టు రిలీజ్. రెస్పాన్స్ అయితే ఇప్పుడు వచ్చిన మటుకైతే అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. బికాస్ వీ ఎక్స్పెక్టెడ్ దట్, అది ఎక్స్పెక్ట్ చేశాను నేను, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని. బట్ ఏంటంటే పబ్లిక్ మౌత్ టాక్ తోటైనా, ఎందుకంటే అంత హై ప్రమోషన్స్ చేసి అంత ఊరికే చెప్పాలి అని చెప్పేసి కాకుండా నాకు మౌత్ పబ్లిసిటీ తోటి ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ దొరికాయి. మనం ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతో చేసాము, గ్లోబల్ సినిమాస్ వాళ్ళతోటి. సో వాళ్ళు కూడా అర్థం చేసుకొని మంచి థియేటర్ స్పేస్ ఇచ్చారు.
మ్యాట్నీ నుంచి అయినా మీరందరూ చూస్తారు అని చెప్పేసి అనే ఎక్స్పెక్టేషన్ నాకు. ఎందుకంటే మార్నింగ్ షోస్ అనేది కాకుండా మ్యాట్నీ షోస్ కొంచెం కంఫర్టబుల్ షోస్ ఉండాలి అందరికీ అని చెప్పేసి అదే తీసుకున్నాం, అదే టైమింగ్స్లో. మూవీ పరంగా చెప్తే అంటే సోషల్ కాజ్ మెసేజ్, అది ఏదైతే యూస్ఫుల్ ఉందో మనకి అదే మెసేజ్ చెప్పాము. మనందరికీ యూస్ఫుల్ అది. బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సినిమా కష్టపడి తీయాలి అని చెప్పేసి తీశాను. కంటెంట్ మీదే తీసాం కానీ ఓవర్ ఎడిక్టబుల్ అట్లా ప్రిడిక్టబుల్ చేయకుండా సినిమాకి ఏం కావాలి అండ్ మన సొసైటీకి ఏం కావాలని సోషల్ కాజ్తో తీసాం. అది అంత బాగా అనిపించింది మాకు. ఇప్పుడు వచ్చిన పబ్లిక్ నా వాళ్ళు కానీ బయట వాళ్ళు వచ్చినా కూడా అందరు పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చారు. సో ఐ హోప్ఫుల్లీ థింక్ దట్ మ్యాట్నీ నుంచి అయినా చూసి పబ్లిక్ రివ్యూ చూసే వెళ్ళండి. మీరు నచ్చితేనే వెళ్ళండి, చూసి కూడా మీరు కూడా చెప్పండి. అది మాలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సొసైటీ ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమాలు తీయడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఐ జస్ట్ లవ్ ద మూవీ. చాలా పవర్ ప్యాక్డ్ ఎనర్జీ మూవీ. So this kind of movies should be watched only in theaters, proper theater type movies. So I request all the audience to come and watch the movie in the theaters. You are definitely going to love it. There is everything. It's a whole package movie. There is comedy, romance, action, political interference. You will get everything in one single movie. I am very sure you all will love it. So I just request everybody to come and watch it in theaters. జాతకం నేను చెప్తా, నేను చెప్పింది నమ్మితే మీరు సంఖ్య ఆగిపోతారు, మీ బతుకు లాగమైంది. ఓకేనా? జాతకాలు నమ్మి ఆ జాతకాలు చెప్పేవాడు మాటలు నమ్మి మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయి చూసారా, మనం పడే కష్టాలు ఉంటాయి చూసారా, దాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా చూపించారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. చెప్పే వాళ్ళకు, జాతకాలు నమ్మే వాళ్ళకు, అతిగా నమ్మే వాళ్ళకు, అతిగా చెప్పే వాళ్ళకు చిన్న మెసేజ్ లాంటిది అనమాట. మంచి మూవీ. ఈడియట్స్ 3 మన జాతిరత్నాలు అంత కామెడీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వైవాహర్ష ఉన్నాడు, వైవాహర్ష వెన్నెల కిషోరు, వైవాహర్ష ప్రియదర్శి వెన్నెల కిషోరు, ప్రియదర్శి వైవాహర్ష. అంటే వీళ్ళు కనబడే ప్రతి సన్నివేశం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది. అలాగే హీరో హీరోయిన్ తల్లిదండ్రులు కలిసే సన్నివేశాలు కూడా ఎక్కడ సీరియస్ అనిపించదు. వాళ్ళు ఎంత సీరియస్ గా డైలాగ్ కొడుకున్నా కానీ కామెడీ రూపంలో పోద్ది. అలాగే పాటలు ఇచ్చిన సాంగ్స్ కాబట్టి చాలా బాగా అనిపిస్తాయి థియేటర్లో కూర్చున్న సేపు. ఎందుకంటే అవి ఆల్రెడీ యూట్యూబ్ లో వైరల్ అయినాయి కాబట్టి అది చూసి మనం లోపలికి వెళ్ళాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాయి. ఇంకా బూతులు అయితే ఏం లేవు భయ్యా, వైలెన్స్ లేదు, వల్గర్ లేదు. హీరో కదా, కోర్టు సినిమా తర్వాత చాలా సీరియస్ సినిమా చేశారు, ఆయనకు బీజం పెట్టాలి, ఎలివేషన్స్ ఇవ్వాలి, అటువంటి ఆలోచనలు ఎవరికి రాలేదు. మంచిగా ఒక స్టోరీ రాసేసుకొని ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంజాయ్ చేయాలనుకున్నాం. చూడొచ్చు, సూపర్ గా అనిపించేస్తుంది. ఇంకా నేను తనికెళ్ళ పరిగా పాత్ర ఎంటర్ అవుతున్న స్టార్టింగ్ నాకేమనిపిస్తుంది అంటే ఒక విలనిజం చూపిస్తున్నాడేమో, కామోద్రికమైన విలనిజం చూపిస్తున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది స్టార్టింగ్ లో. ఎందుకంటే ఇంట్రడక్షన్ అలా చూపించేస్తారు. ఆమె సినిమా టైప్ లో పోతుందేమో, తనికెళ్ళ పరిగా సినిమా చూడడానికి వచ్చారు, బయటకు వచ్చిన కానీ తిట్టాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ ఆయన పాత్ర కూడా కామెడీ రూపంలో వెళ్తాయి అనమాట. మంచి ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బూతులు లేవు. పేరు పెట్టడానికి చెడిపోయింది, బాగలేదు, ఈ సన్నివేశం బోరు కొట్టిందని ఎక్కడ ఆ పేరు పెట్టడానికి లేదనమాట. టోటల్లీ ఎంటర్టైన్మెంట్, టోటల్లీ ఫుల్ కామెడీ. కానీ అదిగా జాతకాలు నమ్మొద్దు, అదిగా జాతకాలు చెప్పే వాళ్ళకు కూడా చెప్పొద్దు సార్. లిమిట్ గా చెప్పండి, ఒక పద్ధతిగా చెప్పండి, మంచిగా అనిపించేస్తే నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకుంటారు. మంచి మూవీ, జాతకాలు నమ్మండి కానీ అదిగా నమ్మొద్దు. మంచి ఎంటర్టైన్మెంట్, సారంగపాణి జాతకం. కోర్టు సినిమా తర్వాత, అంత సీరియస్ సినిమా తర్వాత మనోడికి ఎటువంటి పాత్ర పడుతుంది, ఎటువంటి సినిమా దొరుకుతుంది అనుకున్న వాళ్ళకి మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సారంగపాణి జాతకం సూపర్ హిట్ కొట్టిండు ప్రియదర్శి. థ్యాంక్ యూ వెరీ మచ్.